నమస్తే, వెల్కమ్ టు TV9 న్యూస్. రాష్ట్ర తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ సర్పంచుల పెండింగ్ బిల్లుల ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని రేపు 18వ తేదీన ఇందిరా పార్క్ లో తలపెట్టిన సర్పంచుల మహాధర్నాకు అనుమతి ఇచ్చిన హైదరాబాద్ సెంటర్ జోన్ డిప్యూటీ కమిషనర్ IPS శిల్పవల్లి. కావున సర్పంచుల బిల్లులు చెల్లించే విధంగా గాంధీ మార్గంలో శాంతియుతంగా ప్రభుత్వం పరిష్కరించే విధంగా సర్పంచులు ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ మాట్లాడుతూ, ప్రభుత్వం వచ్చి 20 నెలలు అవుతున్నా మా బిల్లులు ఇవ్వకపోవడంతో అనేక మంది ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్య సరైనది కాదు. బిల్లులు చెల్లించి ప్రాణాలు కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సర్పంచులు చేసే మహాధర్నాకు మద్దతుగా అన్ని రాజకీయ పార్టీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, కుల సంఘాల నాయకులు మద్దతు తెలపాలని ఉపాధ్యక్షులు గంటి మాధుసూదన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాంపాక నాగయ్య, కార్యదర్శి కేశబోయిన మల్లయ్య తదితరులు అనుమతి పత్రాన్ని అందుకున్నారు. గ్రామాలలో అభివృద్ధి పనులు చేసిన సర్పంచులు అప్పులు సప్పు చేసి వడ్డీలు పెరగడంతో అనేక మంది ఇబ్బంది అయి ఈ రాష్ట్రంలో సర్పంచులు చనిపోతున్న మా సర్పంచుల పెండింగ్ బిల్లులు ఈ ప్రభుత్వం ఇవ్వకుండా ఒక కక్షపూర్వకమైన చర్య పూనుకోవడం వల్ల మా సర్పంచులు అనేక మంది చనిపోయారు. కాబట్టి మా సర్పంచులు రేపు 18వ తారీఖు ఇందిరా పార్కు దగ్గర సర్పంచుల మహాధర్నా ఉన్నది. ఈ మహాధర్నాకు విజయవంతం చేయాలని కోరుతూ, అయితే ఈ మహాధర్నాకు కూడా పోలీసు వారు అనుమతి ఇచ్చారు. కాబట్టి సర్పంచులను కూడా ఎక్కడ కూడా పోలీసు అధికారులు ఇబ్బంది పెట్టొద్దు, మా సర్పంచులను రానివ్వాలి. ఎందుకంటే మేము ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు 18 నెలలు అవుతుంది. 18 నెలల సంధి అనేక సార్లు అధికారులకు అదేవిధంగా ప్రజాప్రతినిధులను వేడుకున్నాం, అనేక రకాలుగా కోరినాం. ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలు పెడతానని ప్రభుత్వం అనడం వల్ల మా సర్పంచులు ఆందోళనకు గురవుతున్నారు. కాబట్టి వారి రావాల్సిన పెండింగ్ బిల్లులు ఈ ప్రభుత్వం చెల్లించాలని ఒక డిమాండ్ చేస్తూ చలో హైదరాబాద్ ఇందిరా పార్కు దగ్గర 18వ తారీఖు నాడు మా సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని మహాధర్నా కార్యక్రమం ఉంటుంది. శాంతియుతంగా గాంధీ మార్గంలో నిర్వహిస్తున్న ఈ మహాధర్నాకు కూడా అధికారులు కూడా మాకు సహకరించాలని కోరుతూ, ఎక్కడ కూడా ఏ సర్పంచ్ను కూడా అరెస్టులు చేయొద్దు, ఎందుకంటే మాకు అనుమతి వచ్చింది కాబట్టి ఇబ్బంది పెట్టొద్దని పోలీసు అధికారులను కూడా కోరుతున్నాం. ఈ మహాధర్నాని సర్పంచులందరూ కూడా విజయవంతం చేయాలి. ప్రభుత్వం కూడా తక్షణమే మా సర్పంచుల పెండింగ్ బిల్లు చెల్లించే విధంగా చూడాలని వేడుకుంటున్నాం. సర్పంచుల మహాధర్నాకు మద్దతుగా అన్ని రాజకీయ పార్టీ నాయకులు మా మద్దతు తెలపాలి. మా సర్పంచులు అనేక మంది ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారు. మా పెండింగ్ బిల్లులు ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదు కాబట్టి మేము ధర్నాలో కూర్చున్నాం. ఈ ధర్నాకు సంబంధించిన అధికారులు కానీ, మాకు అదేవిధంగా ప్రజా నాయకులు కానీ, రాజకీయ పార్టీ నాయకులు కానీ, అదేవిధంగా కుల సంఘాల నాయకులు కానీ మాకు ఈ మహాధర్నాకు మద్దతు తెలపాలని పేరున కోరుతున్నాం. ఇదే మీకు ఆహ్వానంగా భావించి మా మహాధర్నాకు ఇచ్చేసి మద్దతు తెలపగలరని కోరుతున్నాం. నాయకులు అందరూ ప్రజానాయకులు, అదేవిధంగా ప్రజల పక్షాన పోరాడే నాయకులు, కుల సంఘాల నాయకులు, అదేవిధంగా అందరూ వచ్చి మా మద్దతుకు తెలిపి మా సర్పంచుల ఆత్మహత్యలను నివారించే పద్ధతిలో ఈ ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించే విధంగా మాకు మద్దతు తెలపాలని కోరుతున్నాం.